ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం 10 దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. 3 రోజుల నుంచి చూస్తుంది, ఎక్కడ పోయినా ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు. ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే, యుఏలో ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం. ఈ రోజు కువైట్ నుంచి, ఖతార్, ఒమెన్, బహ్రెన్, సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. నేను ఒక రోజు మీకు చెప్పేవాడిని, మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను, కానీ ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు, ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు. ఈ రోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1995లో ఇంకా దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు కూడా మనం అందిపుచ్చుకున్నాం. ఈ రోజు ఈ దుబాయ్ని మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ని క్లోజ్ గా అధ్యయనం చేస్తా ఉంటాను. ఇక్కడంతా కూడా ఎడారి, నీళ్లు కూడా లేవు, వర్షాలు కూడా పడడం లేదు. ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు. ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్ని ఉన్న భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.